శ్రీకాకుళంలో డయేరియా కలకలం రేపుతోంది. వాంతులు విరేచనాలతో దాదాపుగా 16 మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీకాకుళం నగరంలో డయేరియా వ్యాధి ప్రబలుతోంది. బాధితులు దమ్మల వీధి, గోల్కొండ రేవు, సంతోషిమాత టెంపుల్ పరిసర ప్రాంత వాసులుగా అధికారులు గుర్తించారు. కాగా డయేరియాపై కేసులు ప్రబలడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కలుషిత నీరు కారణమా లేక ఇతర ఆహారపు అలవాట్ల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై వైద్య అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు. తాగునీటిని కాచి వడపోసి చల్లార్చిన తర్వాత తాగాలని సూచించారు. ఆహారంపై ఈగలు వాలకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. one by one body cases వస్తాయి. ఓ పర్సన్ నాకు మెడిసిన్ ఇచ్చాము తగ్గిందా ఇక్కడ మంచిది అంటే అందరూ ఇక్కడ వస్తున్నారు. సిమ్మన్న కూడా శ్రీకాకుళంలో డయేరియా కలకలం రేపుతోంది. వాంతులు విరేచనాలతో దాదాపుగా 16 మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీకాకుళం నగరంలో డయేరియా వ్యాధి ప్రబలుతోంది. బాధితులు దమ్మల వీధి, గోల్కొండ రేవు, సంతోషిమాత టెంపుల్ పరిసర ప్రాంత వాసులుగా అధికారులు గుర్తించారు. కాగా డయేరియాపై కేసులు ప్రబలడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కలుషిత నీరు కారణమా లేక ఇతర ఆహారపు అలవాట్ల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై వైద్య అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు. తాగునీటిని కాచి వడపోసి చల్లార్చిన తర్వాతే తాగాలని సూచించారు. ఆహారంపై ఈగలు వాలకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగభూషణం అందిస్తారు. నాగభూషణం, జిల్లాలోని పట్టణ పరిధిలో గత రాత్రి నుంచి ఈ డయేరియా కలకలం రేపింది. అయితే అత్యవసరంగా ఒకేసారి ఈ డయేరియా కేసులు నమోదవడంతో జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. అయితే గతంలో ఎప్పుడు కూడా ఇంత ఉధృతంగా ఈ డయేరియా ప్రబలం అనేది జరగలేదు. ఒకేసారి 16 మందికి ఈ డయేరియా వ్యాధి లక్షణం కనిపించడం, ఆ తర్వాత మరో 10 మందికి కూడా ఈ డయేరియా లక్షణం కనిపించడంతో అత్యవసరంగా హాస్పిటల్ తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ తరుణంలో జిల్లా కలెక్టర్ అత్యవసరంగా ఆ వీధుల్లో అంటే దమ్మల వీధి, నెక్స్ట్ సంతోషమాత గుడి, ఇలాగా అంటే ఈ 10 నదీ పరివాహ ప్రాంతాలు, అంతేకాకుండా మారుమూల ప్రాంతాలు ఉన్నటువంటి ఈ వలస కూలీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ డయేరియా వ్యాపించడంతో ఈ పారిశుద్ధ్య లోపమా లేకపోతే నీటి సంబంధించినటువంటి కలుషితమైనటువంటి నీటిని తాగడం వల్ల జరిగినటువంటిది ఇంకా అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పుడు కూడాను డయేరియా వ్యాధి అనేటువంటిది ఉధృత స్థాయిలో ఒకేసారి వ్యాపించడంతో జిల్లా యంత్రాంగం అటు వైద్య శాఖ, ఇటు రెవెన్యూ శాఖ కూడా అప్రమత్తమై అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పారిశుద్ధ్య లోపం లేకుండా ఇక్కడ కాలువలు మురుగునీరు అనేది అత్యవసరంగా తొలగించేటువంటి పరిస్థితి అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ క్లోరినేషన్ కూడా చేస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా గత రాత్రి నుంచి కూడా ఈ డయేరియా సంబంధించినటువంటి కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గే పరిస్థితి లేకపోవడంతో పరిస్థితి తీవ్రంగా ఉంటుందన్నటువంటిది ఇప్పుడు అధికారులు అయితే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్. ఈ నేపథ్యంలో వైద్యాధికారులు కూడా తక్షణమే 108లు 104లు కూడా అందుబాటులో ఉంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అంత అత్యవసరంగా ఈ విధంగా ఎందుకు ఈ డయేరియా ప్రబలం అనేటువంటిది ఇంకా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇంకా ఈ సమీక్ష సమావేశంలో తెలియరాలేదు. ఏది ఏమైనప్పటికీ ప్రత్యక్షంగా కలుషిత నీరా లేకపోతే పారిశుద్ధ్య లోపం అటువంటిది ఇంకా తెలియరావాల్సి ఉంది. ఈ వ్యాధి లక్షణాలు అయితే మాత్రం తీవ్రంగా ఉన్నాయి. ఆసుపత్రులు అయితే మాత్రం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర చికిత్సలు అయితే అందిస్తున్నారు. దీనిగా రైట్ నాగభూషణం, థ్యాంక్ యూ.